అమ్మ ఆకలేస్తుంది, ఏమైనా ఉంది ఇంట్లో? స్నాక్స్ ఏమైనా చేసి పెట్టినా? క్విక్గా కావాలి. అయితే ఎండు రొయ్యలు ఉన్నాయి, అమ్మమ్మ చేసేది ఆ టైప్లో చేసి పెడతాను. 10 minutesలో అయిపోతుంది. ఎండు రొయ్యలతో ఏం చేస్తావు? కూర? పకోడీ వేస్తాను. ఎండు రొయ్యలు పకోడీ రొయ్యలతో గట్టి పకోడీ వేస్తాను. ఓ సూపర్. ఎలాగా? ఏముంది, రొయ్యలు తీసేసి దాన్ని తలకాయలు తీసేసి శుభ్రంగా 2 times కడుక్కొని పెట్టుకుంటాము. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తాము, కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1 పావు స్పూను, ధనియా గుండ 1 పావు స్పూన్ వేస్తాం. తర్వాత బియ్యం పిండి 2 స్పూన్స్ వేస్తాము. ఒక 5 నుంచి 6 స్పూన్స్ శనగపిండి వేస్తాం. కరివేపాకు వేసి ఇవన్నీ కలిపేసి ఆయిల్ పెట్టేసి మరుగుతున్నప్పుడు ఇంక ఇలా వేసేయటమే. అంతే అంతే. పకోడీ అది కొంచెం రోస్ట్గా ఆగాలి. పకోడీ రెడీ. బాగుంటుందా? సూపర్. నువ్వు టేస్ట్ చేసి చెప్తావు కదా నాకు. ఎండు రొయ్యల పకోడీ రెడీ. ఎండు రొయ్యల పకోడీని నోట్లో పెట్టుకొని ఉల్లిపాయలు ఇలా కొరికితే నోట్లో బ్లాస్టే.